హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. ఇది మల్టీగ్రెయిన్ దోశ అన్నమాట. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. వాటి కోసం ముందుగా ఇలా ఒక పెద్ద బౌల్ని అయితే తీసుకొని ఇందులోకైతే ఒక 3 కప్స్ దాకా మనము రైస్ తీసుకోవాలండి. ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ తీసుకుంటున్నానండి. 3 కప్స్ దాకా రైస్ తీసుకున్న తర్వాత ఇందులో 1 కప్ దాకా పచ్చ పెసలు తీసుకోవాలండి. మనకు డైజెషన్కి ఇంకా వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుందండి. 1 కప్ దాకా నల్ల శనగలు తీసుకోవాలండి. ఇందులో మనకు ప్రోటీన్స్, ఫైబర్ బాగా ఉంటుంది. అలానే మజిల్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. 1 కప్ దాకా మినప్పప్పు తీసుకోవాలి. ఇవి మనకు బోన్ స్ట్రెంగ్త్నికి బాగా హెల్ప్ అవుతుంది. మీరు పొట్టు మినప్పప్పు తీసుకుంటే ఇంకా మంచిదండి. 1 కప్ దాకా అలసందలు కూడా తీసుకోవాలి. ఇందులో మనకు ఐరన్, ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ బాగా ఉంటుంది. ఇది లో ఫ్యాట్ అని చెప్పొచ్చండి. అలానే 1 కప్ దాకా అటుకులు కూడా తీసుకోవాలి. అటుకులు మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. ఈ బియ్యం, ఈ పప్పులన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని పప్పులు యాడ్ చేసుకొని దోశ చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే మనకు హెల్దీ కూడా అండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. ఈ రెసిపీ అయితే మనము బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 6 to 8 అవర్స్ పాటు మనము మూత పెట్టి నానబెట్టుకోవాలండి. మ్యాక్సిమం 6 అవర్స్ నానితే సరిపోతుంది. మీకు టైం ఉంటే 8 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చండి. చూసారా, నేను ఇక్కడ ఒక 7 to 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా నానిపోయింది కదండి. ఇప్పుడు వీటిని మనం ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకొని వాటిలోకి మనం ఈ పప్పులన్నింటినీ వేసేసుకోవాలి. మనము ఇలా సపరేట్గా తినమంటే తినరు కదండి. ఇలా అన్నింటినీ కలిపి దోశ చేసి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది. అలానే మంచి ప్రోటీన్స్ అయితే లభిస్తుందండి మనకు. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మనము పేస్ట్ చేసుకోవాలండి. దోశ పిండి బ్యాటర్ లాగానే మనము మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తని పేస్ట్ లాగా మనము బ్లెండ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ మనకు బ్లెండ్ అవటానికి కొంచెం టైం పడుతుందండి. అందుకనే కొద్దిగా వాటర్ వేసుకొని స్లోగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఇంకా కొంచెం పప్పులు అయితే ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ పప్పులు నానటానికి అలానే బ్లెండ్ అవటానికి కూడా కొంచెం టైం పడుతుందండి. అందుకని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న వాటిని ముందుగా మనం తీసుకున్న గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా చేత్తోనే కలిపేసుకున్నారంటే బాగా ఫెర్మెంట్ అవుతుంది మనకు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత వీటికి ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేసుకొని మనము నైట్ మొత్తం ఫెర్మెంట్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ ముందు రోజు నైట్ చేసుకున్నాను. పొద్దున బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటుందండి. పొద్దునకి చూస్తాం చూడండి ఎంత బాగా ఫెర్మెంట్ అయింది కదండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇలా బాగా ఫెర్మెంట్ అయితేనే దోశలు అనేది బాగా వస్తుందండి. మంచి కలర్లో మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగా ఉంది కదా కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు మనం దోశలు వేసుకోవటానికి ఎంత కావాలో ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా పిండిని అయితే తీసుకోవాలి. మనము ఈ దోశ బ్యాటర్తో అయితే
నార్మల్ దోశ చేసుకోవచ్చు, ఇంకా గుంత పొంగడాలు, ఇంకా ఊతాప్పం, ఇలా అన్ని రకాలు అయితే చేసుకోవచ్చండి. ఇందులో రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలండి. నార్మల్ మన దోశ పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలి. మరి పలుచనగా చేసుకున్నారంటే దోశ అనేది కరెక్ట్గా రాదండి. అందుకనే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, మరి గట్టిగా అనిపిస్తుందని. నార్మల్ దోశలు చేసుకునే కన్నా కూడా మనము ఇలాంటి దోశ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద ఇలా దోశ పెనం అయితే పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇలా ఒక గరిట పిండి తీసుకొని మనము మామూలు దోశలాగా తిప్పుకోవడమేనండి. ఈ దోశలు అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి, చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఇలాంటి హెల్తీ దోశలు చేసి పెట్టామంటే చాలా బాగా ఉంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో మనము అన్ని పప్పులు యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా మంచి ప్రోటీన్స్ అయితే లభిస్తుంది మనకు. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా చక్కగా రోస్ట్గా కాల్చుకోవాలండి. పిల్లలకి చేసిచ్చేలా ఉంటే కొంచెం నెయ్యితో కాల్చిచ్చారంటే ఇంకా చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారా ఎంత బాగా వచ్చింది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే అండి, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవటమే. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశలా కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ దోశ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో మనకు మంచి పోషక విలువలు అయితే ఉన్నాయి కాబట్టి ఇలా దోశలు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తినేస్తారండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే. ఈ దోశ అయితే మనకు చట్నీతో సర్వ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, లేకుంటే కారంతో సర్వ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఈ దోశతోనే మనం ఇంకా ఊతప్పం చేసినా బాగుంటుంది, గుంత పొంగడాలు, ఆనియన్ దోశ, అలా చాలా రెసిపీస్ అయితే మనము చేసుకోవచ్చండి. ఈ ఒక్క పిండితో చాలా వెరైటీస్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోశలు చేసుకున్నాను, ఇంకా ఒక రోజు అయితే గుంత పొంగడాలు కూడా చేశానండి, చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు